Good evening, friends. So we are back. Yes, నెమ్మదిగా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు. ఎస్ గుడ్ ఈవినింగ్ రామోహన్ గారు. ఎస్ సాంబశివరావు, దేవి, గుడ్ ఈవినింగ్. ఎస్ ఐ థింక్ ద వాయిస్ ఇస్ క్లియర్. నా వాయిస్ క్లియర్గానే ఉంది అనుకుంటున్నాను. ఎస్ వాయిస్ ఇస్ గుడ్, ఫైన్. ఎస్ మనోహర్, హలో, గుడ్ ఈవినింగ్. ఎస్ సుబ్బారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. హాయ్ భాగ్య, హలో మల్లేశ్వరరావు గారు, శారదా గారు. ఆల్ ఆన్ టైమ్. ఎస్ పర్ఫెక్ట్. ఓకే, ద వాయిస్ ఇస్ ఆల్సో క్లియర్. సో మనం ఈరోజు ఒక మంచి స్టోరీతో స్టార్ట్ చేద్దాం ఈరోజు. ఓకే, స్టోరీ ఏంటి అంటే ఒకసారి బుద్ధుడు, మన గౌతమ బుద్ధుడు ఆ స్టూడెంట్స్ దగ్గరికి తన సత్సంగానికి వెళ్తూ ఒక మంచి సిల్క్, గోల్డెన్ కలర్లో సిల్క్ హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని వెళ్తూ ఉన్నాడు అనమాట. సో వెళ్ళి అక్కడ నిలబడుతూ ఉంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా సడన్ గా బుద్ధుడి చేతిలో ఉన్న హ్యాండ్ కర్చీఫ్ పైన వాళ్ళకి ధ్యాస అంతా వెళ్ళిందనమాట. ఏంటి బుద్ధుడు అంటే బుద్ధుడి చేతిలో ఎప్పుడు కూడా ఒక ఇదే కానీ, అంటే ఒక భిక్షాటనకి వెళ్ళేటప్పుడు ఆ చేతిలో ఉన్న ఆ బౌల్ కానీ అది మాత్రమే ఉండేది. కానీ ఇలాంటి గోల్డెన్ కలర్ లో ఒక సిల్క్, మంచి సిల్క్ పట్టు, ఓకే, ఆ హ్యాండ్ కర్చీఫ్ అనేది అలాంటిది ఎప్పుడు చూడలేదు. సో కొత్తగా చూసేసరికి మైండ్ అంతా అందరికీ అటే వెళ్ళింది. అదేంటి బుద్ధుడు ఏం చూస్తున్నాడు అని. సో బుద్ధుడు వాళ్ళందరినీ చూసి, ఎస్ చెప్పండి ఫ్రెండ్స్, ఏంటి ఏం చూస్తున్నారు అని, కొత్తగా ఏం కనపడుతుంది అని. అయితే వాళ్ళందరూ ఈ చేతిలో ఉన్న హ్యాండ్ కర్చీఫ్ కనపడుతుంది అని చెప్తారు. ఓకే, అవునా, ఎలా ఉంది హ్యాండ్ కర్చీఫ్ అని అడుగుతారు. చాలా బాగున్నట్టుంది, సిల్క్ గా చాలా బాగుంది అని. ఓ అవునా అనేసి అప్పుడు ఆ బుద్ధుడు ఏం చేస్తాడంటే దానికి అన్ని ముళ్ళు వేస్తాడు. హ్యాండ్ కర్చీఫ్ ని ఎన్నో ముళ్ళు వేస్తాడు. సో అప్పుడు అతను చూసి ఇప్పుడు ఏం కనపడుతుంది అంటే వేసిన ముడి, ఆ హ్యాండ్ కర్చీఫ్ కి వేసిన ముడి కనపడుతుంది అంటాడు. ఓకే, సో ముడి కనపడుతుంది అంటే మరి ఈ ముళ్ళు కనపడుతున్నాయా, మరి ముళ్ళు కూడా కనపడుతున్నాయి కదా, మరి అవి తీసేయాలి కదా అని చెప్పేసి ఎలా తీస్తామని ఇలా లాగుతాడు. లాగినా కొద్దీ అవి ఇంకా టైట్ అయిపోతుంటాయి, అంతే కదా. ఒక ముడిని మనం లాగుతున్నా కొద్దీ అది ఇంకా టైట్ గా అయిపోతూ ఉంటాయి. సో అవి ఇంకా టైట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో అప్పుడు మరి ఇంకెలా టైట్ అయిపోతున్నాయి, ముళ్ళు ఇప్పుడు రావట్లేదు కదా, ఎలా అన్నాడు. ఎలా అంటే అప్పుడు ఒక అతను ఉండి, ఒక స్టూడెంట్ ఉండి, ముళ్ళని ఎలా వేసామో మనం దాని దగ్గరికి పరీక్షించి చూసి దాన్ని ఎలా వేసామో అలా ఒక్కొక్కటి విప్పదీసుకుంటూ వెళ్తే అప్పుడు ముళ్ళు విడిపోతాయి అన్నాడు. అప్పుడు బుద్ధుడు ఎస్ దిస్ ఇస్ ద పాయింట్ అనేసి కంటిన్యూ చేస్తాడు. మన జీవితంలో కూడా మనకెన్నో పరిస్థితులు, మన జీవితంలో ఒక లైఫ్ అంటూ కంటిన్యూగా మనం వెళ్తూ ఉన్నాం. అందులో ఎన్నో పరిస్థితులు మనకు వస్తుంటాయి, సిచ్యువేషన్స్ మనకు వస్తూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అంతా వాటిని మనం పరీక్షించి దాన్ని సొల్యూషన్ వెతకకుండా ఆ పాయింట్ ని ఇంకా మనం లాగుతూ ఉంటాం. ఓకే, మనకు చాలా వరకు మనం చేసే పని అది. ఆ పాయింట్ ని ఇంకా పట్టుకొని సాగదీస్తూ ఉంటాం. ఇలా జరిగింది అని సాగదీస్తూ ఉంటాం విరిగిపోయేదాకా. లాగే కొద్ది తీగ తెగుతుంది అంటారు కదా, అలా విరిగేదాకా, చిరిగిపోయేదాకా దాన్ని లాగుతూనే ఉంటాం. అదే కొంచెం పరీక్షించి దాని సొల్యూషన్ ఏంటి, ఎక్కడుంది అని మనం చూస్తే ఆటోమేటిక్ గా మనకు ఆ సిచ్యువేషన్ ఈజీ అనేది వస్తుంది. సో లైఫ్ అనేది ఎలా ఉంటుంది అంటే మనం ముళ్ళు వేసుకుంటూ వెళ్తాం. ఆ ముళ్ళన్నీ కలుపుకుని దాన్ని వేసుకుంటూ, ముళ్ళన్నీ ఉంటాయి, కలుపుకుంటూ వెళ్తూ ఉంటాయి. ప్రతి ముడిని ఒక ముడి నుంచి ఇంకో ముడికి ఎలా వెళ్తుంది అన్నది మనం చూసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఓకే, ఇట్ ఈస్ అబౌట్ యునైటింగ్ ద నాట్స్ ఫస్ట్. మనం కూడా మన జీవితంలో ఎన్నైతే ఇష్యూస్ మనకు జరుగుతున్నాయో, పరిస్థితులు ఎన్నైతే మనకు జరుగుతున్నాయో లైఫ్ లో, ఆ ఇష్యూస్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ పాస్ట్ లో జరిగిన సంఘటనలే మళ్ళీ రిపీట్ వస్తున్నాయా,
సో అప్పుడు జరిగినప్పుడు, ఇప్పుడు జరుగుతున్నప్పుడు దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము, అవన్నిటిని కూడా కలుపుకుంటూ వెళ్తూ ఉండాలి. స్టోరీ అన్నమాట. రైట్. మన జీవితంలో ప్రతి సంఘటన మన స్టోరీని క్రియేట్ చేస్తూ ఉంటుంది. దాన్ని అల్లుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో ఏ సంఘటన వచ్చినా, ఈ సంఘటన ఏంటి ఇలా వచ్చింది, ఈ సిట్యుయేషన్, ఈ పరిస్థితి ఏంటి నాకు లైఫ్‌లో ఇలా వచ్చింది, ఇది నాకు కాకూడదు, ఇది నాకు రాకూడదు, నేను అలాంటి మనిషిని కానే కాదు, ఎలా వచ్చిందని మనం అనుకోకుండా, దాన్ని ఎలా వచ్చింది ఏంటి అని అయితే దాన్ని పరీక్షించి చూసి, దాన్ని సాల్వ్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకుంటూ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి అని. సో ఈ నాట్ ఈస్ ద సొల్యూషన్. దాన్ని నాట్ అనేది ఒక పరిస్థితి. దాన్ని మనం ఎలా అయితే పరీక్షించి చూసామో దానిలోనే సొల్యూషన్ ఉంటుంది. అంటే ఆ నాటే ఒక ప్రాబ్లము, ఆ ముడే ఒక సొల్యూషన్ కూడా. రైట్. సో ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ తోనే వస్తుంది. మనం ప్రాబ్లమ్ ని ఎంత విస్తరించి చూస్తున్నాము అంటే అందులో సొల్యూషన్ కనపడట్లేదు. సో సొల్యూషన్ ఎప్పుడైతే దాన్ని విస్తరించి చూస్తామో, దాన్ని పరీక్షించి చూస్తామో అన్ని కోణాల నుంచి, ఆటోమేటిక్ గా ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ద స్టోరీ. ఈ స్టోరీ మనకి ఈరోజు టాపిక్ ఏంటి అంటే మైండ్ఫుల్నెస్. సో మనం పరీక్షించి చూడాలి అని అంటే ఇట్ ఈస్ అబౌట్ మైండ్ఫుల్నెస్. ఓకే. సో ఫస్ట్ ఈ మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి? మైండ్ఫుల్నెస్ అంటే ఇట్స్ అ సైకలాజికల్ ప్రాసెస్. మన మైండ్ కి ఒక సైకలాజికల్ ప్రాసెస్ అన్నమాట మైండ్ అనేది. ఓకే. సో ఐ థింక్ డైరెక్ట్ గా స్టార్ట్ చేసేసాను. అందరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ సే గుడ్ ఈవినింగ్ టు ఆల్. అండ్ ఈరోజు సత్సంగానికి అందరికీ స్వాగతం. సో ఈరోజు టాపిక్ స్టోరీ కూడా అయిపోయింది. సో ఈరోజు టాపిక్ ఇస్ మైండ్ఫుల్నెస్. రైట్. ఎస్, గుడ్ ఈవినింగ్. రైట్. సో ఈరోజు టాపిక్ మైండ్ఫుల్నెస్ అంటేనే మనం ఫస్ట్ మనం అది ఏంటి, ఒక పదం మనం వినగానే మనం ఫస్ట్ అది ఏంటి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. దాని డెఫినేషన్స్ వెతకాలి. మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ప్రాబ్లం ఇలా వచ్చింది అని మనం కంగారు పడిపోయి యాంగ్జైటీ, ఫియర్స్ అవన్నీ కూడా యాక్టివేట్ చేస్తాం. కానీ యాక్చువల్ గా దాని డెఫినేషన్స్ ఏంటి, అసలు ఏంటి ప్రాబ్లం అని మనం ఎప్పుడు కూడా పరీక్షించి చూడం. అలాగే మన పదం ఏదైనా మనం వాడుతున్నాము, ఒక పదాన్ని మనం కొత్తగా ఎప్పుడైనా వింటున్నాము, కొత్తగా విన్నా పాతగా విన్నా, ఫస్ట్ గో టు ద డెఫినేషన్స్. మన స్కూల్ నుంచి కూడా మనం తెలుసుకున్నాం. మన స్కూల్ నుంచి కూడా ఫస్ట్ డిఫైన్ సో అండ్ సో అని చెప్పేవాళ్ళు. రైట్. ఏదైనా కానీ డెఫినేషన్స్ తోని మనకు మొదలవుతూ ఉంటుంది. రైట్. సో అలాగే వాట్ ఈస్ మైండ్ఫుల్నెస్? ఈ రోజు టాపిక్ మైండ్ఫుల్నెస్ కదా. సో వాట్ ఈస్ మైండ్ఫుల్నెస్? అసలు మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి? మైండ్ఫుల్నెస్ అంటే ఇట్స్ అ సైకలాజికల్ ప్రాసెస్. సైకలాజికల్ ప్రాసెస్ ఎందుకు? ఇట్స్ పర్పస్ ఏంటి? పర్పస్ ఇస్ టు మన ఒక మనిషిని ఒక అటెన్షన్, అంటే ఎక్స్పీరియన్స్ ఏదైతే జరుగుతుందో ఆ ప్రెసెంట్ మూమెంట్ లో ఏదైతే అనుభవం జరుగుతుందో, పరిస్థితి ద్వారా జరుగుతుందో, కంప్లీట్ అటెన్షన్ అటు రావడానికి వితౌట్ ఎనీ జడ్జ్మెంట్. అంటే ఎటువంటి జడ్జ్మెంట్ లేకుండా ఈ పరిస్థితి ఇది మంచి చెడు, గుడ్ బ్యాడ్, అగ్లీ, నాస్టీ ఇవన్నీ కూడా ఏ జడ్జ్మెంట్ లేకుండా ఆ పరిస్థితిని కంప్లీట్ గా చూడడమే. సో ఈ విషయాన్ని, ఈ స్థితిని, ఈ మైండ్ఫుల్నెస్ అనే ప్రాసెస్ ని ఎవరైతే డెవలప్ చేసుకుంటారో, ఓకే, వాళ్ళు ఎలా అయినా డెవలప్ చేసుకోవచ్చు. ఒక ధ్యాన స్థితి చేరడానికి మన ప్రాక్టీసెస్, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా, లేకపోతే ఇంకేదన్నా ట్రైనింగ్ ప్రాసెస్ ఉంటాయి. మైండ్ఫుల్ మెడిటేషన్ అని వస్తుంది, కొన్ని మైండ్ఫుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సో ఇలాంటివి ఏదైనా కానీ, ఎట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తోనైనా మనం ఆ మైండ్ఫుల్నెస్ అన్న స్టేట్ ని మనం తీసుకొని రావచ్చు. సో మైండ్ఫుల్నెస్ ఇస్ నథింగ్ బట్ ఫోకసింగ్ ఆన్ వన్ పాయింట్, ఒక విషయం మీద కంప్లీట్ అటెన్షన్ తీసుకొని రావడం. ఓకే, తీసుకొని దాన్ని విస్తరించి చూడడం. నా బెనిఫిట్స్ ఏంటి? ఒక విషయాన్ని అట్లాగే గమనిస్తూ ఉంటే తలకాయ నొప్పి వస్తుంది కదా అనిపిస్తుంది, కానీ ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి? మైండ్ఫుల్నెస్ అన్న టెక్నిక్ ఏదైతే ఉందో, ఎలా అయితే మైండ్ఫుల్నెస్ చేస్తామో దాని టెక్నిక్ ఏదైతే ఉందో మన ఫిజికల్ హెల్త్ ని ఎన్నో విధాలుగా పెంచుతుంది. ఇట్ హీల్స్. మన ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఫిజికల్ హెల్త్ లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎందుకు అంటే అది మన స్ట్రెస్ ఏదైతే ఉందో స్ట్రెస్ ని రిలీజ్ చేస్తుంది. మన హార్ట్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే, ఒక హై బీపీ కానీ అలాంటివి ఏమన్నా, హై పాల్పిటేషన్ అట్లాంటివి ఏమన్నా, హార్ట్ కి సంబంధించిన ఏమైనా విషయాలు ఉంటే, స్ట్రెస్ ఏమైనా ఉంటే అవి కూడా హీల్ చేస్తాయి. నా బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. నా క్రానిక్ పెయిన్స్ ఏమన్నా ఉన్నా, స్లీప్ కానీ, ఒక నిద్ర సరిగ్గా టైంకి పోకపోవడము, తక్కువ నిద్ర పట్టడము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రెగ్యులేట్ అవుతుంది. సో మైండ్ఫుల్నెస్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, ఎందుకంటే మైండ్ఫుల్నెస్ అంటే ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ వన్ పాయింట్.
మన అటెన్షన్ అంతా ఇంకా అక్కడ ఇక్కడ మనం విస్తరించి ఉండకుండా ఒకే ఫోకస్, ఒకటే పాయింట్ నుంచి మనం ఉంటాం. దట్ ఈస్ కంప్లీట్ మైండ్ఫుల్నెస్. రైట్? టీ తాగుతున్నాము అంటే ధ్యాస అంతా టీ మీద ఉంటుంది. భోజనం చేస్తున్నాం అంటే ధ్యాస అంతా భోజనం పైనే ఉంటుంది. యు ఆర్ దేర్ ఫర్ వెన్ వాట్ యు ఆర్ డూయింగ్ విత్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు బెనిఫిట్స్. మైండ్ఫుల్నెస్ లో ఉన్నప్పుడు మనకు కంప్లీట్ గా బెనిఫిట్ ఉంటుంది. మన శరీరాన్ని గమనించాలి అంటే అరికాల నుంచి తలపై వరకు శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని మనం గమనించాలి. ఓకే, ఇప్పుడు మీరు మామూలుగా ఇప్పుడు నేను చెప్పేది వింటూ ఉన్నారు. బట్ అలాగే ఒక మీ ధ్యాస అంతా నన్ను చూస్తూ ఉండగానే కూడా, కళ్ళు తెరుచుకొని ఉండి కూడా మీరు ధ్యాస అంతా ఇప్పుడు కుడికాలు పాదం పైన పెట్టండి. మీ ధ్యాస అంతా కుడికాలు పాదం పైనే ఉంది. ఆ పాదం తిమ్మిరెక్కినట్టు అనిపిస్తుంది. రైట్? ఇప్పుడు మీ ధ్యాస అంతా ఎడంకాలు పాదం పైన పెట్టండి. రైట్? ఆ ఎడంకాలు పాదం పైన పెట్టినప్పుడు మీ ధ్యాస అంతా అక్కడ ఉన్నప్పుడు అక్కడ కూడా ఏదో వైబ్రేషన్ వచ్చినట్టు, చిమ్చిమ్లాడినట్టు, ఒక తిమ్మిరెక్కినట్టు ఇలాంటి ఫీలింగ్ అని కలుగుతుంది. సో ఇదంతా ఏంటి అంటే వాట్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఈజ్ ఆల్సో అవేర్ ఆఫ్ యూ. మనం దేనిపైన ధ్యాస ఉంచుతామో అది కూడా మన పైన ధ్యాస ఉంచుతుంది. నేను మిమ్మల్ని చూస్తే మీరు నన్ను చూస్తారు. రైట్? సో దిస్ ఇస్ ఆల్వేస్ దేర్. సో ఇది ఎప్పుడు కూడా హెల్ప్ఫుల్ గానే బెనిఫిట్ ఇష్యూనే జరుగుతుంది. మనం దేనిపైన ధ్యాస ఉంచితే అది కూడా మన పైన ధ్యాసతోనే ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ మైండ్ఫుల్నెస్ అనేది కూడా కంప్లీట్ గా మనకి ఎప్పుడు కూడా బెనిఫిట్స్ జరుగుతుంటాయి. నా హౌ డు యూ ప్రాక్టీస్? ప్రాక్టీస్ ఎలా చేస్తాం? ఓకే, సో నేను సింపుల్ ప్రాక్టీస్ ఒకటి చెప్తాను. వెన్ యు ఆర్ బ్రీదింగ్, మనం శ్వాస పీల్చుకున్నప్పుడు చాలా వరకు శ్వాస మీదే ధ్యాస ఉంచండి అని మనం చెప్తూనే ఉన్నాం. రైట్? వి నో దట్ పాయింట్. శ్వాస మీదే ధ్యాస ఉంచాలి అని. కానీ శ్వాస మీద ధ్యాస ఉంచాలి అనేసరికి ఏమవుతుందంటే కాసేపు శ్వాస మీద ధ్యాస ఉంచిన తర్వాత ధ్యాస మీదకి శ్వాస వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మన కళ్ళు బయటికి తెరుచుకొని చూస్తున్నప్పుడు ఏం కనపడుతుంది? బయట ఉన్నదంతా కనపడుతుంది. నౌ వెన్ యూ ఐ డోంట్ సే క్లోజ్ యువర్ ఐస్, ఐ సే ఓపెన్ యువర్ ఐస్ ఇన్వర్డ్స్. మన కళ్ళు లోపలికి మనం ఎప్పుడైతే తెరుచుకున్నామో ఏం కనపడుతుంది? లోపల ఉన్నది కనపడుతుంది. కానీ ఇమీడియట్ గా కళ్ళు మూసుకోగానే ఏం చెప్తున్నాము? చీకటే కనపడుతుంది అంటున్నాం. రైట్? సో మనం ఎందుకు శ్వాస పీల్చుకొని వదులుతున్నప్పుడు, పీల్చిన తర్వాత వదిలే ముందు మనకి ఆ మధ్యలో ఇన్ అండ్ అవుట్ బ్రెత్ మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది. మీరు కావాలంటే ట్రై చేయండి ఇప్పుడే. పీల్చిన తర్వాత ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గ్యాప్ వస్తుంది, మళ్ళీ వదులుతున్నాం. మళ్ళీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గ్యాప్ వస్తుంది, మళ్ళీ మనం పీల్చుకుంటున్నాం. సో ఇలా పీల్చినప్పుడు వదిలినప్పుడు ఇన్ అండ్ అవుట్ మధ్యలో ఆ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ లో ఏమైంది? మనకు లోపల ఉన్న విషయాలు కనపడుతున్నాయి. ఎలా కనపడుతున్నాయి? ఆలోచన రూపంలో కనపడుతున్నాయి, భావాల రూపంలో కనపడుతున్నాయి, బయట జరిగే సంఘటనల రూపంలో కనపడుతున్నాయి, ఎలా అయినా కనపడుతున్నాయి. కానీ కనపడిందంతా మన లోపల ప్రపంచమే. రైట్? ఇప్పుడు ఎప్పుడైతే ఆ గ్యాప్ లేకుండా బ్రీత్ చేసామనుకోండి, యు ఆర్ కంప్లీట్లీ మైండ్ఫుల్నెస్. కంప్లీట్ ప్రాక్టీస్ చేయండి మైండ్ఫుల్నెస్. శ్వాస మీదే ఉంది మీ ధ్యాస. ఆ సౌండ్ నే వింటున్నారు. ఆ సౌండే వినపడుతుంది. రైట్? ఆ ధ్యాస అంతా సౌండ్ మీద ఉంది. ఇంకెట్టు ఆలోచించడానికి ఛాన్స్ లేదు. మీకు మధ్యలో గ్యాపే లేదు. ఇన్ బ్రెత్ కి అవుట్ బ్రెత్ కి మధ్యలో గ్యాపే లేదు. ఇంకేం కనపడుతుంది? ఇంకేం వినపడుతుంది? ఇంకేం వినపడదు, ఇంకేం కనపడదు. సో అప్పుడు ఏమవుతుంది? మైండ్ఫుల్నెస్ అంతా, మీ ధ్యాస అంతా శ్వాస మీదే ఉన్నప్పుడు ఆ శ్వాసకి కూడా కంప్లీట్ గా మీ పైన ధ్యాస వస్తుంది. శ్వాస అంటే ఇట్ ఈస్ లైఫ్. మనం లైఫ్ ని కంప్లీట్ గా గమనించినప్పుడు, కంప్లీట్ మైండ్ఫుల్నెస్ తోని 100% అటెన్షన్ తోని మనం దాన్నే ఫోకస్ పెట్టినప్పుడు ఆ లైఫ్ కూడా 100% అటెన్షన్ తోని మన పైన ఫోకస్ పెడుతుంది. అప్పుడు ఏమవుతుంది? మన లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, మనం ఎలాంటివి హ్యాండిల్ చేయాల్సి ఉన్నాయి, ఎలాంటివి రాబోతున్నాయి, మనం హ్యాండిల్ చేయగలిగినవి, చేయలేనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా థాట్ ప్రాసెస్ లోనే క్లియర్ అయిపోతున్నాయి. అంటే త్రూ యువర్ బ్రెత్, మన శ్వాస ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని మనం చూస్తున్నాం. సో దిస్ ఇస్ వన్ వే టు ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్. ఇది ఒక విధానం. మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడానికి ఇది ఒక విధానం. ఇంకొకటి, మన బాడీ సెన్సేషన్స్ ని గమనించండి. ఓకే, సైలెంట్ గా కళ్ళు మూసుకొని కూర్చున్నారు. మీకు శ్వాస మీద ధ్యాస లేదు, ఏం లేదు. కళ్ళు మూసుకొని కూర్చోాలనిపించింది, కళ్ళు మూసుకొని కూర్చున్నారు.
ఓకే. అలాగే కూర్చోండి. ఆలోచనలు కాసేపు వస్తాయి. ఖాళీగా కూర్చుంటే ఆలోచనలు వస్తాయి. రానివ్వండి కొంసేపు. ఆలోచనలే గమనించండి. ఎలాంటి ఆలోచనలొస్తున్నాయి? ఎన్ని ఆలోచనలొస్తున్నాయి? ఇన్ని ఆలోచనలు ఆలోచించి నేను చేసేదేముంది? ఏం చేయగలము? ఓకే. దేర్ ఈస్ ఎ డౌట్. మేడం కానీ 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేకపోతున్నాం మేడం. ఏం చేయమంటారైతే నేను? ఓ పని చేయండి. ఒక 10 డేస్ నా దగ్గర సెషన్‌కి రండి. గంట సేపు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకే. దాని తర్వాత ఇంక మీరే కంటిన్యూ చేసుకోవచ్చు. అది మనకి ఏమంటారు దానికి తపన ఉండాలి. ఒక విషయం మన లైఫ్‌లో రావాలి అంటే దానిపైన మనకి భక్తి, తపన, క్రేవింగ్ రావాలి. ఓకే. మనకు మంచి ఇంట్లో ఒక మంచి సోఫా సెట్ కొనాలి లేదా మంచి పట్టు చీర కొనాలి అంటే ఎంత తపన వస్తుందో, ఎంత ప్రేమ, ఎంత ఫోకస్, ఎంత అటెన్షన్ వస్తుందో దీని పైన కూడా వస్తే 10 నిమిషాలు కాదు కదా! గంటన్నర, 2 గంటలైనా మీరు అలాగే కూర్చుంటారు. మీ శ్వాస మిమ్మల్ని ఓకే. యూ ఆర్ డన్ ఫర్ టుడే. మీ హీలింగ్ ఈరోజు మీ లోపల చాలా వరకు హీలింగ్ అయింది అన్నప్పుడే మీరు వదులుతారు. మీరు ఆటోమేటిక్‌గా శ్వాసే చెప్తుంది కళ్ళు తెరవమని. ఓకే. ఏదన్నా సాధించాలి అంటే దాని మైండ్‌ఫుల్‌నెస్, దాని కంప్లీట్ అటెన్షన్, కంప్లీట్ ఫోకస్ మనకుండాలి. ఆ ఇంటెన్షన్ కూడా ఉండాలి. ఓకే. దేర్ ఈస్ నథింగ్ లైక్ నేను ఇంతకంటే ఎక్కువ చేయలేను అనేది ఏమి లేదు. మనం చేయాలనుకుంటున్నామా లేదా అన్నదే పాయింట్ అంతే. చేయలేకపోతున్నాము అనేది ఏముండదు. ఏం చేయలేకపోతున్నాం మనం చిన్నప్పటి నుంచి నడవడం రాదు. నడవలేదని కూర్చున్నామా? మాట్లాడడం రాదు. మాట్లాడలేదని కూర్చున్నామా? స్కూల్‌కెళ్ళడం తెలీదు. ఎళ్ళకుండా ఉన్నామా? ప్రపంచంలోకి ఒంటరిగా ఎలా బతకాలో తెలీదు. బతకట్లేదా? మన శ్వాసను మనం గమనించడానికి మనకెందుకు రాదు? వి హావ్ టు టేక్ ఎ డిసిషన్. ఈ రోజు కాకపోతే మన మీద మనం ఏ రోజు ఛాలెంజ్ తీసుకుంటాం. టేక్ ఇట్ యాస్ ఎ ఛాలెంజ్. నాకెందుకు రాదు? నా శ్వాసని ఫ్రీగా నా కంట్రోల్‌లో ఉన్న శ్వాసనే నేను ధ్యాస పెట్టకపోతే నా లైఫ్‌లో కంట్రోల్ లేకుండా వచ్చే పరిస్థితులు నేను ఎట్లా హ్యాండిల్ చేస్తాను? ఇఫ్ దిస్ ఈస్ నాట్ పాసిబుల్, నథింగ్ ఎల్స్ కెన్ బి పాసిబుల్. ఓకే. ఆల్వేస్ కీప్ ఫోకస్డ్ ఆన్ దట్. రైట్. నౌ ఇదొకటి ప్రాక్టీస్. రైట్. నెక్స్ట్ ఇంకొకటి బాడీ సెన్సేషన్స్‌ని గమనించాలి. యూ హావ్ టు నోటీస్ బాడీ సెన్సేషన్స్. బాడీ కళ్ళు మూసుకొని ఐ వాస్ కమింగ్ టు ద పాయింట్. కళ్ళు మూసుకొని కాసేపు కూర్చోండి. ఆలోచనలొస్తాయి. రానివ్వండి. ఎంతసేపు వస్తాయి రానివ్వండి. ఆలోచనలు కంప్లీట్ అయ్యేదాకా మీకు బోర్ కొట్టేదాకా రానివ్వండి. తిమ్మిర్లొస్తున్నాయి రానివ్వండి. దెన్ దిస్ ఇస్ వాట్ బాడీ సెన్సేషన్స్ అర్థం గమనించండి. తిమ్మిర్లొస్తున్నాయి అంటే బాడీలో ఏదో మూవ్‌మెంట్ జరుగుతుందనే కదా అర్థము. రైట్. శ్వాసను పీల్చుకుంటూ ఉంటున్నాము అంటే కంటిన్యూగా దాని మీద ఫోకస్ పెడుతున్నాము అంటే 10 మినిట్స్‌లోనే తిమ్మిర్లు ఎక్కడము అంటే బాడీలో ఎనర్జీ పాస్ అవుతుంది. అది మీ శరీరానికి తెలుస్తుంది. అందుకే తిమ్మిర్లొస్తున్నాయి. దాన్ని గమనించండి. ఎంతసేపు వస్తాయి తిమ్మిర్లు? పడిపోతామా? పడిపోదాం. సో వాట్? ఓకే. దాన్ని గమనించండి. దిస్ ఇస్ వాట్ నోటీస్ యువర్ బాడీ సెన్సేషన్స్. మన శరీరంలో ఉన్న సెన్సేషన్‌ని గమనించడం అంటే ఇది. సైలెంట్‌గా కూర్చున్నా మన బాడీ సెన్సేషన్స్ వస్తాయి. శ్వాస పీల్స్తున్నా నెక్స్ట్ ఫోకస్ మన సెన్సేషన్స్ బాడీలో ఉన్న సెన్సేషన్స్ వస్తాయి. దాన్ని మనం ఏమో సెన్సేషన్స్ వస్తున్నాయని ఏమి అనుకోనవసరం లే. మీ శ్వాస ఉన్నంత వరకు మీకు జీవితం ఏం పోదు. మీరు ఏం చనిపోరు. ఓకే. మనం చాలా పెద్ద పెద్ద డైలాగులు కొట్టుకుంటాం మనకు మనం. ఈ జీవితం బతకడం ఎందుకండి? చనిపోతే అయిపోతుండు. కూర్చొని 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఓకే. అప్పుడు ఏం భయాలొస్తాయి? ఎందుకొస్తాయి? చావే కావాలి అని కొన్ని స్టేజెస్‌లో మనం ఓకే. చనిపోతే కూడా పర్వాలేదు అని అనుకునే పరిస్థితిలే వచ్చినప్పుడు శ్వాసను గమనించకపోవడంలో ప్రాబ్లమ్ ఏముంది? ఓకే. నౌ నోటీస్ వాటెవర్ ఈస్ కమింగ్ అప్. అండ్ నౌ నెక్స్ట్ ఎమోషన్స్ ఫ్లో అవుతాయి. ఆ ఎమోషన్స్ ఆ భావాల్ని కూడా గమనించండి. ఎలాంటి భావాలొస్తే అవన్నీ. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి? మీ కంప్లీట్ అటెన్షన్, కంప్లీట్ ఫోకస్ ఆ శ్వాస మీద ఉన్నప్పుడే. అవి దాని మీద ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. ఓకే. ఇవన్నీ జరుగుతున్నాయి కదా! శ్వాస మీద నుంచి ధ్యాస పంపించేసి వీటి మీద ఫోకస్ పెట్టకూడదు. మన ఫోకస్ అక్కడే ఉంటుంది. ఆ శ్వాస ద్వారానే మనం ఇవన్నీ చూడాలి. వి హావ్ టు అండర్‌స్టాండ్. ఎందుకంటే బ్రెత్ అనేది ఇట్స్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ద సోల్. మన తత్వం మనకేదైనా చెప్పాలి అనుకుంటుంది అంటే మన శ్వాస ద్వారా మన శరీరంతో చెప్తుంది. సో, అందుకని ఏం చెప్పాలనుకుంటుందని మనకు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మైండ్ పెట్టకూడదు. దాన్ని గమనించాలి. సాక్షిగా గమనించాలి మాత్రమే. సాక్షిగా ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో మనకప్పుడు ప్రతి విషయం ఏం జరుగుతుంది అన్నది మనకు అర్థమవుతుంది. నౌ దే ఆర్ ద సెన్సెస్. ఎన్నో సెన్సెస్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి మనకు ఆ టైంలో. ఓకే. ఒక ఆలోచన రూపంలో కానీ, ఒక దృశ్య రూపంలో కానీ, ఒక భావ రూపంలో కానీ,
ఒకటి ఎరుక రూపంలో కానీ, ఎలుక కాదు ఎరుక. ఓకే. సో, ఎరుక రూపంలో కానీ మనకెన్నో విషయాలు కూడా మనకి ఓపెన్ అవుతూ ఉంటాయి. సెన్సెస్ అన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఎక్స్‌ట్రా సెన్సరీ పర్సెప్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే. అవన్నిటిని కూడా మనం గమనిస్తూ ఉండాలి. సర్ఫ్ యువర్ క్రేవింగ్స్. మనకి ఎక్కడి నుంచి దేనిపైన మనకి డిపెండెన్సీ ఉంది, అటాచ్‌మెంట్స్ ఉంది, ఏది కావాలనుకుంటున్నామో వాటిని మొత్తం గమనించండి. అవన్నీ కూడా యాక్టివేట్ అవుతుంటాయి. నాకిది కావాలి. అండ్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ పాయింట్స్ మనకెలా ఉంటాయంటే, కొంతమందికి సెక్స్ మీద కూడా పిచ్చి ఉంటుంది. అడిక్షన్ ఉంటుంది. దే వాంట్ ఇట్. కొంతమందికి ఆ ప్రేమ అనేది దొరకట్లేదు కాబట్టి ల్యాక్ ఉంటుంది. ఎవరికి దేని మీద ఆ డిజైర్స్ అనేవి, ఆ క్రేవింగ్స్ అనేవి వస్తాయో మనకు తెలీదు. వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనమందరం మనుషులమే. రాకూడదని ఏం లేదు. ఏదైనా రావచ్చు. ఏది వచ్చినా తప్పేం కాదు. అది ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ క్రేవింగ్స్ నుంచి వచ్చాయని మనం అర్థం చేసుకోవాలి. అదొక పరిస్థితి వచ్చింది, ఇలా వచ్చింది అంటే ఏ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసుకోవట్లేదు. అది మనం ఒక పరిస్థితి మనం యాక్సెప్ట్ చేసుకోకపోవడం వల్లే మనకది క్రేవింగ్ లాగా ఇంకో ప్లేస్‌కెళ్తాము. చాలా మందికి నేను చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానిక్కడ. చాలా మందికి విపరీతంగా షాపింగ్ చేసే అలవాటు ఉంటుంది. అంటే 2 రోజులకొకసారి కంపల్సరీ వాళ్ళు షాప్‌కెళ్ళి షాపింగ్ చేసి రావాలి. లేదా విండో షాపింగ్ అన్నా చేయాలి. లేపోతే కొంతమందికి తినేది అలవాటు ఉంటుంది. తింటూనే ఉంటారు. ఇవన్నీ ఎందుకు అంటే లోపల వాళ్ళలో ఏదో వెలితి ఉంది. ఆ వెలితిని ఫిల్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో, సెక్సువాలిటీ కూడా అదొక పాయింట్. వాళ్ళ లోపలున్న వెల్త్‌ని కొంతమంది వాళ్ళ లోపలున్న వెల్త్‌ని దాన్ని అక్కడ హీల్ చేసుకోకుండా అయితే సెక్సువల్లీ అడిక్షన్‌లోకి వెళ్తారు. లేకపోతే ఇంకోళ్ళకి డామినేట్ చేస్తూ ఉంటారు. ఇంకోళ్ళని నాకు నచ్చినట్టు ఉండాలి అని వాళ్ళతోని కమాండింగ్ నేచర్‌లోకి వెళ్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అడిక్షన్ తీసుకుంటారు. ఓకే. మనం ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఈ సెన్సెస్ ఎన్ని ఎలా వర్క్ చేస్తున్నాయి ఏంటి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే. మనం ఎందుకు తెలుసుకోవాలి? ఇలా ఉన్నాం ఓకే. యాక్సెప్ట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది కదా! ఇలా అందరూ నేను ఇలాగే ఉన్నాను. నా పరిస్థితి ఇది. నేను ఇలాగే ఉన్నాను. అందరూ యాక్సెప్ట్ చేసుకోవాలి అంటే కాదు. నీ పరిస్థితిలో ఎందుకిలా ఉంది? నీ లోపల ఏం వెల్తీ ఉంది? అది ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఓకే. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ ఎప్పుడు మన లోపల మన కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. డే అంతా కళ్ళు మూసుకొని కూర్చోలేం. రైట్. ఇప్పుడు లాక్‌డౌన్ పీరియడ్ ఇంకా మంచిది. మెయిడ్ సర్వెంట్స్ తొందరగా రావట్లేదు. వస్తారు. ఒక పూట వస్తారు. ఒక పూట రారు. మన ఇంట్లో పనులు మనమే చేసుకోవాలి. మన ఇంట్లో పనులు మనం చేసుకున్నప్పుడు మనకేమనిపించింది? ఇన్ని రోజులు కొంతమంది చాలా మంది చేసుంటారు. ఎవరి ఇంట్లో పనోళ్ళు రాకపోవడం వల్ల, మెయిడ్ సర్వెంట్స్ రాకపోవడం వల్ల, హెల్పర్స్ రాకపోవడం వల్ల ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాల్సొచ్చింది. చేసుకున్నప్పుడు ఎలా అనిపించింది? ఒళ్ళు నొప్పులుగా అనిపించిందా? బాడీ ఇబ్బందిగా ఇనిపించిందా? లేపోతే ఈ లాక్‌డౌన్ ఎప్పుడైపోతుందిరా బాబు అనిపించిందా? మన పని మనకే బరువైపోయింది. ఇవన్నీ సింప్టమ్స్ అన్నమాట. మనల్ని మనం మార్చుకోవడానికి మనకెంత కష్టమవుతుంది చూడండి. ఎక్స్‌టర్నల్‌గా విషయాలు ఏదైతే చేస్తామో అప్పుడే మన ఇంటర్నల్‌లో మన పరిస్థితి ఏంటి అన్నది మనకర్థమవుతుంది. ఇవన్నిటికి మీరింకా ఏం చేయాలంటే ఊరికే కూర్చోవాలంటే అవ్వదు అంటే ఎవ్రీ డే మనం షవర్‌కెళ్తాం. వి గో ఫర్ బాత్. అందరూ స్నానాలు చేస్తారు. ఫర్ ష్యూర్. ఓకే. సో, ఆ షవర్ ఆన్ చేసి కాసేపు కింద కూర్చోండి. ఆ నీళ్ళ కింద కూర్చోండి. అండ్ దెన్ యూ స్టార్ట్ బ్రీతింగ్. మై ఫోకస్ అంతా ఆ బ్రెత్ పైన పెట్టండి. కంప్లీట్ మైండ్‌ఫుల్‌నెస్ పెట్టండి. యూ విల్ సీ ప్రతి ఎలిమెంట్‌కి మనల్ని విపరీతంగా హీల్ చేసే కెపాసిటీ ఉంటుంది. వాటర్ ఎలిమెంట్ అండ్ బ్రెత్ ఎలిమెంట్ 2 కాంబినేషన్‌తో మనం ఎప్పుడైతే ఆ ఫోకస్ కంప్లీట్ మన స్టేట్‌నంతా మన అటెన్షన్ అంతా శ్వాస పైన నీళ్లు పడుతూ ఉన్నప్పుడు మన నీళ్లలో మునిగైనా సరే బాత్ టబ్స్ ఉంటే అందులో మునిగిపోండి కంప్లీట్‌గా. ఇక్కడి వరకు పూర్తిగా కాదు. ఓకే. సో, ఉండండి. లేదా షవర్ కింద కూర్చోండి. షవర్ కింద కూర్చొని మీరెప్పుడైతే శ్వాస పీలుస్తూ ఉంటారో, మీరు చూడండి వితిన్ నో టైమ్ మీకెన్ని ఇష్యూస్ క్లియర్ అవ్వాలో అన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. చాలా మంది మనం గమనిస్తూ ఉంటాం. మనం మూవీస్‌లో కూడా చూస్తుంటాం. ఎవరికైనా బాగా ఏడుపొచ్చింది అంటే షవర్ ఆన్ చేసి బాత్రూమ్‌లో నిలబడతారు. అండ్ నౌ దే క్రై. రైట్. ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తుంటుంది. వాటర్ ఎలిమెంట్ మన ఎమోషనల్ హీలింగ్‌కి చాలా హెల్ప్ అవుతుంది. సో, వి నీడ్ టు డూ ఆల్ దట్. మన లోపల ఒక మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్ చేయాలంటే ఎన్నో విధాలుగా ఉన్నాయి. ప్రతి సిట్యుయేషన్‌లోంచి మనకు ఆ ఫీలింగ్స్ అవున్నాయి. ఆ సిస్టమ్స్ ఉన్నాయి మనం చేయాలి అనుకుంటే. నౌ నౌ ఈ మైండ్‌ఫుల్ ఎక్సర్‌సైజెస్‌లో ఇంకా సింపుల్‌గా ఎక్సర్‌సైజెస్ చెప్తాను. ఓకే. ఇవి ఒక 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 స్టైల్ ఆఫ్ ఒక పాయింట్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ మన మైండ్‌ఫుల్‌నెస్‌లో మనం ప్రాక్టీసెస్ చేయడానికి.
నెక్స్ట్ ఇస్ ఇంకోటి ఏంటి అంటే ఎవరికైనా ఆవలింతలు వస్తాయా? అందరికీ వస్తాయి, రైట్? ఆవలించినప్పుడు అంతా ప్రతి ఒక్క గంటకి ఒక 10 సెకండ్లైనా బాడీని స్ట్రెచ్ చేయండి. ఎస్, బ్రెత్ సౌండ్ వినాలి అంటే స్పీడ్గా చేయాలా మేడం? చేయండి. మీకు స్పీడ్గా కుదిరితే స్పీడ్గా చేయండి. సహజంగా ఏదైతే శ్వాస జరుగుతుందో అప్పుడు ఆ సహజమైన శ్వాసను కూడా మీరు ఆ సౌండ్ని వినడమే. బ్రెత్ సౌండ్ వినండి, కాకపోతే పీల్చిన వెంటనే వదలాలి, వదిలిన వెంటనే పీల్చాలి. అది ఎఫర్ట్లెస్ గా జరగాలి, అది గమనించండి. దిస్ ఇస్ ఆల్. ఓకే, ఇలాంటివి చేయొచ్చు మీరు. అండ్ నౌ యాన్, ఆవలించండి. ప్రతి గంటకి అట్లీస్ట్ 10 సెకండ్లన్నా బాడీని స్ట్రెచ్ చేయండి. ఎవ్రీడే మార్నింగ్ మీరు ఎంటీ స్టమక్ తో నిద్ర లేవగానే ఎంటీ స్టమక్ ఉంటుంది కాబట్టి ఒక 50 కౌంట్స్ జంప్ చేశారనుకోండి, మరి హై జంపులు లో జంపులు కాదు, జస్ట్ నార్మల్ గా ఒక 50 కౌంట్స్ జంప్ చేసి బాడీ మొత్తం స్ట్రెచ్ చేసి జంప్ చేశారనుకోండి, మీరు ఆ డే అంతా మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు, అద్భుతంగా యాక్టివ్ గా ఉంటారు. దిస్ ఇస్ సింపుల్ థింగ్. జంప్ చేయడం అనేది ఎవరైనా జంప్ చేయొచ్చు. ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్ వచ్చినా కానీ ఇక్కడ నా దగ్గర క్లాసెస్కి వచ్చినప్పుడు కొంచెంసేపు జంప్ చేయిస్తే ఫస్ట్ ఒక 2-3 రోజులు కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. నెమ్మదిగా జంప్ చేసేసి 10 సార్లే జంప్ చేసేసి అవన్నీ చేసేవారు. తర్వాత వాళ్ళ బాడీ యాక్టివేట్ అయిపోయింది. 50 టైమ్స్ అయింది, 100 టైమ్స్ అయినా మేము జంప్ చేయగలము అంటున్నారు. అన్లెస్ అండ్ అంటిల్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, ఇవన్నీ షుగర్ ఉన్నాయి, తల తిరుగుతుంది అన్న పాయింట్ అయితే స్లోగా చేయడమే. బట్ దీస్ యాక్టివిటీస్ విల్ కీప్ యూ ఫిట్. అండ్ యాన్స్, వాట్ ఈస్ యానింగ్? ఆవలింత అంటే ఇట్స్ అ బిగ్ బ్రెత్. మన బ్రెయిన్ కి ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై సరిగా అవ్వట్లేదో అప్పుడు మనకు ఆవలింతలు అనేది వస్తాయి. అందుకనే ఆవలించగానే కాసేపు పడుకోవాలి అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మనం నిద్రపోయామంటే మన బాడీ మొత్తం యాక్టివిటీ ఆఫ్ అయిపోతుంది, బాడీ కంప్లీట్ రిలాక్స్ అవుతుంది. సో మైండ్ కి ఆక్సిజన్ సప్లై డైరెక్ట్ గా అవుతుంది. లేకపోతే మనం పని చేస్తూ ఉన్నప్పుడు మన శరీరం ఎంతైతే మూవ్మెంట్ జరుగుతుందో అంత ఆక్సిజన్ సప్లై మన శరీరానికే కావాల్సి వస్తుంది. అదే శరీరం యాక్టివిటీ ఆపేసి కూర్చున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై అని వెళ్తుంది. అందుకే యూ ఫీల్ రిలాక్స్డ్, మనం పడుకున్నప్పుడు రిలాక్స్డ్ గా ఉంటుంది. ఓకే, నౌ అండ్ దెర్ ఇస్ వన్ మోర్ బిగ్ ఎక్సర్సైజ్. ఈ రోజు నుంచి అందరూ చేయాల్సింది, కంపల్సరీగా చేయాల్సింది, మర్చిపోకుండా. సోషల్ డిస్టెన్సింగ్ ఉంది, సో అయినాక నేను చెప్తున్నాను, ఆల్ హగ్ ఈచ్ అదర్. ఐదర్ యూ హగ్ యువర్ చిల్డ్రన్, ఐదర్ యూ హగ్ యువర్ పార్ట్నర్. అట్లీస్ట్ ఒక 3 హగ్స్ ఉండాలి కంపల్సరీ. అయితే ఒక పార్ట్నర్, ఒక పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. పార్ట్నర్స్ లేరు, పిల్లలు మరీ పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళని మేము హగ్ చేయలేము అన్న పాయింట్ అప్పుడు మనవరాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని హగ్ చేసుకోండి. ఓకే, ఆల్వేస్ హ్యావ్ 3 హగ్స్. అట్లీస్ట్ రోజుకి ఒక 3 కన్నా చక్కగా హగ్ చేసుకోవాలి. లేకపోతే వాళ్ళని చాలా ప్రేమగా వాళ్ళతో మాట్లాడాలి. సోషల్ డిస్టెన్సింగ్ ఉంది, హక్ చేయలేము అన్న పాయింట్ ఉంటే అట్లీస్ట్ ప్రేమగా ఒక 3తోనైనా సరే కంపల్సరీగా, యాజ్ ఎ రూల్, డివైన్ స్పేస్ రూల్ అనుకోండి. ఓకే, సెల్ఫ్ మేడ్ రూల్స్. ఒక 3తోనైనా సరే చాలా ప్రేమగా మాట్లాడండి. ఆల్వేస్ డూ దట్. రోజు ఒకే మనిషితో మాట్లాడినా సరే, రోజు మనుషుల్ని మార్చి మాట్లాడినా సరే, ఎలా అయినా సరే, ఈ రోజు నేను 3తోని ప్రేమగా మాట్లాడానా లేదా? నిజాయితీగా ఉండాలి, ఆ ప్రేమలో నిజాయితీ కూడా ఉండాలి. ఏదో హోంవర్క్ చేశాం కదా అని కాదు. డూ దిస్. ఓకే, అండ్ డూ ద బ్రీదింగ్ ఎక్సర్సైజ్. ఇది ఒక ఎక్సర్సైజ్, లాంగ్ డీప్ బ్రెత్ అండ్ బ్రీదింగ్ అవుట్, రైట్? ఇంకో ఎక్సర్సైజ్, ఓకే, ఇది ఒక ఎక్సర్సైజ్. ఓకే, అండ్ వన్ మోర్ ఎక్సర్సైజ్, అంటే 3 బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చెప్తున్నాను. ఒకటి లాంగ్ బ్రెత్ చెప్పాను, ఒకటి షార్ట్ బ్రెత్ చెప్పాను, షార్ట్ అండ్ ఫాస్ట్ బ్రెత్. ఒకటేమో లాంగ్ అండ్ డిస్టెన్సింగ్ బ్రెత్ చెప్పాను, రైట్? అండ్ షార్ట్ అండ్ ఫాస్ట్ బ్రెత్. ఇంకోటి 4 షార్ట్ కౌంట్స్ అండ్ 1 లాంగ్ కౌంట్. ఎలా ఉంటుంది అంటే, అంటే 4 చిన్న శ్వాసలు, ఒక దీర్ఘ శ్వాస, రైట్? అర్థమైపోయినాయి కదా స్టెప్స్ అన్ని?
అండ్ ఇంకొక స్టెప్ చెప్తాను, చేతులు దులుపుకోండి. డూ దిస్, యువర్ కంప్లీట్లీ మైండ్ఫుల్నెస్, కంప్లీట్ ఫోకస్ అంతా దానిలోనే ఉండాలి. చేతులు ఇలా 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 దులిపేసుకున్నారు, ఏమవుతుందంటే మన చేతుల్లో, మన చేతుల నుంచి కూడా ఎనర్జీ ఏదైతే మనం కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి కానీ ఏదైతే పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనకు ఫ్లో అవుతుందో, మన శ్వాస ద్వారా ఫ్లో అవుతుందో, ఇక్కడ ఎన్నో మైనర్ చక్రాస్ ఉంటాయి. ఆ మైనర్ చక్రాస్ లో కొన్ని కొన్ని మనం బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా మూమెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా కంప్లీట్ గా అవుతుంది. ఆ ఎడ్జ్ పాయింట్ నుంచి మళ్ళీ ఒకసారి కంప్లీట్ గా అవుతుంది. ఓకే, సో యూ కెన్ డూ దట్. నా భోజనం చేసేటప్పుడు ధ్యాస భోజనం పైనే ఉండాలి. టీవీ చూస్తూ భోజనం చేసాం, ఫోన్ చూస్తూ భోజనం చేసాం, ఏదో ఆలోచిస్తూ భోజనం చేసాం కాదు. ఈ రోజు మీరు తిన్న కూర 10 సార్లు మీ ఇంట్లో వండుండొచ్చు, 10 సార్లు ఎన్నిసార్లు చేసినా అదే రుచి ఉండొచ్చు, కానీ ఎక్కడో ఏదో ఒక పాయింట్ లో రుచి మారుతుంది. సో ఆల్వేస్ ఎంజాయ్ దాట్, హ్యావ్ గ్రాటిట్యూడ్. మనం గ్రాటిట్యూడ్ పాయింట్ టాక్ లో కూడా మనం ఇది మాట్లాడుకున్నాం. గ్రాటిట్యూడ్ అనేది మనకు ఉండాలి. మనం ఏ పని చేస్తున్నామో దానిపైన మనకు గ్రాటిట్యూడ్ ఉండాలి. సో ఎంటైర్ థింగ్, మనం ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నా, ఎన్ని జాబ్స్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఎండ్ ఆఫ్ ద డే మనం మన శరీరానికి మనం ఇవ్వగలిగే, మన శరీరం మన కోసం ఎన్ని పనులు చేసి పెడుతుంది, మన ఆలోచనలు భరిస్తుంది, మన భావాల్ని భరిస్తుంది, మన శరీరం ఎన్ని చేస్తుంది. సో మనం ఒక 2 minutes మనం భోజనం చేసే ఆ 10 నిమిషాలు ధ్యాస అంతా దాని మీదే పెడితే శరీరం అనుకుంటుంది, అమ్మో వీళ్ళు నా గురించి కూడా ఆలోచిస్తున్నారు, సో ఐ విల్ బీ విత్ దెమ్ ఆల్ ద టైమ్. ఇట్ ఈస్ అ కనెక్టివిటీ టువర్డ్స్ యువర్ ఓన్ బాడీ. మన శరీరానికి మనకున్న కనెక్టివిటీని మనం పెంచుకోవాలి. ఓకే, ఈట్ మైండ్ఫుల్లీ, వాట్ ఎవర్ యూ ఈట్. అది టీ తాగినా సరే, కాఫీ తాగినా సరే, మిల్క్ తీసుకున్నా సరే, భోజనం చేసినా సరే, టిఫిన్ చేసినా సరే, ఏం చేసినా సరే, బీ దేర్, ఎంజాయ్ దట్. మన టేస్ట్ బడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంజాయ్ చేయండి. అవి ఎలా టేస్ట్ తీసుకుంటున్నాయి వాటిని ఎంజాయ్ చేయండి. ఓకే, నా మన చేతులు కూడా ఒక్కొక్కసారి మనం ఇలా దులుపుకుంటున్నాం కదా, ఆల్వేస్ మేక్ ఎ ఫిస్ట్, టైట్ గా ఫిస్ట్ చేసి వదిలేయండి. ఓకే, ఆల్ దిస్ థింగ్స్ విల్ హెల్ప్ యూ ఇన్ రిలాక్సింగ్. మన స్ట్రెస్ ఏదైతే ఉందో అవన్నిటిని రిలాక్స్ చేస్తూ ఉంటుంది. సో బ్రెత్ లో ఎన్ని టెక్నిక్స్, మీకు టెక్నిక్స్ అయితే ఇప్పుడు నేను మీకు ఇచ్చానో అవన్నీ కూడా నెమ్మదిగా మీరు చేస్తూ ఉండండి. డైలీ ఎంత వీలైతే అంత చేస్తూ ఉండండి. నౌ యాక్చువల్లీ వాట్ ఆర్ ద 3 ఆస్పెక్ట్స్? మైండ్ఫుల్నెస్ కి ఉండాల్సిన కొన్ని స్టెప్స్. ఆ 3 స్టెప్స్ ఏంటి? ఫస్ట్ ఇస్ ఇంటెన్షన్. మనకు ఫస్ట్ ఆ ఇంటెన్షన్ ఉండాలి, చెయ్యాలి అన్న ఇంటెన్షన్ ఉండాలి. దానిపైన నేను ధ్యాస ఉంచుతాను అన్న ఇంటెన్షన్ మనకు ఫస్ట్ ఉండాలి. ఓకే, అంటే భోజనం చేసేటప్పుడు మాటలు మాట్లాడకూడదా మేడం? ఎందుకు భోజనం చేసేటప్పుడు ధ్యాస భోజనం మీద ఉండాలి, మాటలు ఎందుకు? భోజనం చేసేటప్పుడు ధ్యాస కంప్లీట్ గా భోజనం పైనే ఉండాలి. మాట్లాడుతూ భోజనం చేశాము అని అంటే మాటల మీదే మనకు ధ్యాస వెళ్తుంది. అబ్బా కూర చాలా రుచిగా ఉంది అని మాట్లాడండి, ఏం పర్వాలేదు. కానీ తింటూ వాళ్ళ ఇంట్లో అలా జరిగిందంట, ఏమైంది, నువ్వు పొద్దున అక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఇవన్నీ అవసరం లేదు. ఓకే, సైలెన్స్ లో తినండి. ఎంత వీలైతే అంత మాటల్ని కట్ చేయండి. మనకు అనవసరమైన చాలా మాటలు మాట్లాడుతుంటాం మన డైలీలో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఎంత వీలైతే అంత మాటలు కట్ చేయండి. అట్లీస్ట్ భోజనం చేసేటప్పుడైనా, ఎప్పుడైతే ఏదైతే తింటున్నారో అది ఒక సాధన అనుకోండి. భోజనం అనేది ఒక సాధన అనుకోండి. మన రిలేషన్షిప్స్ అనేవి ఎంత సాధనలాగా మనం ఉండాలో అలాగే మన భోజనం కూడా మనకు ఒక సాధన లాంటిది. దానిపైనే ధ్యాస ఉండాలి. మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయాలంటే మనం ఏదైతే చేస్తున్నామో దానిపైనే మన ధ్యాస ఉండాలి, ఇంకా వేరే డైవర్షన్స్ ఉండకూడదు. ఓకే, ఆల్వేస్ అండర్స్టాండ్ దట్. మన కంప్లీట్ ఇంటెన్షన్ అంతా ఎక్కడుంది? మన ఇంటెన్షన్ ఏంటి? ఇప్పుడు భోజనం చేయాలి అన్నది ఇంటెన్షన్. సో మన అటెన్షన్ ఎక్కడ ఉండాలి? భోజనం పైనే ఉండాలి. దిస్ ఇస్ సెకండ్ పాయింట్. ఓకే, యాటిట్యూడ్స్ ఎలా ఉండాలి? ఒక ఇంటెన్షన్ ఉన్నప్పుడు అటెన్షన్ దానిపై, ఒక ఇంటెన్షన్ ఏంటి? మనం భోజనం చేయాలి అన్నది ఇంటెన్షన్. అటెన్షన్ ఎక్కడ ఉంది? భోజనం పైన అటెన్షన్ ఉంది. అండ్ ద థర్డ్ పాయింట్ యాటిట్యూడ్ ఏంటి? ఒక క్యూరియాసిటీ, ఒక యాక్సెప్టెన్స్. అరే ఈరోజు భోజనం ఎలా ఉందో చూడాలి, నేను ఈరోజు వంట ఎలా ఉందో రుచి చూడాలి. మార్నింగే వంట చేసుకుంటూ చేశానులే, రుచి ఏంటో నాకు తెలుసు, రుచి అద్భుతంగా ఉంది, మళ్ళీ తినాలి. ఈ శరీరం ఉన్నంత వరకే మీరు, ఈ శరీరం నాకు వేస్ట్, ఈ శరీరం మీద ధ్యాస ఉంచకుండా, మీకు ఏది తిన్నారో ఏది తినలేదో కూడా ధ్యాస లేకుండా మీరు లైఫ్ అంతా ఉన్నారనుకోండి, లైఫ్ లో ఒక టైం వస్తుంది, మీరు చనిపోయిన తర్వాత అన్న స్టోరీ నేను చెప్పను, మీకు లైఫ్ లోనే ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ లో మీకు ఒక్కొక్కసారి లాస్ట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో చాలా వరకు
మనకొకటి తినాలనిపిస్తుంది. కానీ మనకు ఆ రుచి అందదు ఆ టైంలో. రుచి అందదు. ఎందుకంటే బాడీ నెమ్మదిగా మనం వయసు అయిపోతున్న కొద్దీ బాడీ నెమ్మదిగా క్లోజ్ అవుతూ ఉంటుంది. టువర్డ్స్ క్లోజర్. చావు దగ్గరవుతున్నప్పుడు శరీరాన్ని వదలాలి టైం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మన టేస్ట్ బడ్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఆ టైంలో మనం ఇంత జీవితంలో ఎంత నిర్లక్ష్యంగా తిన్నాము, ఏదో తిన్నాము అన్నది మనకి అప్పుడు ఫీల్ అవుతాం. అప్పుడు రుచి కావాలన్న రుచి దొరకదు. సో, ఇప్పుడు రుచి అన్నీ బావున్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. సో, అలాగే అన్నీ ఉన్నప్పుడే ఏదైతే రుచి తెలుస్తుంది మనకిప్పుడు. సో, ఆ రుచి మీద ధ్యాస ఉంచండి. నా శరీరంలో ఇంకా రుచి తెలుస్తుంది. ఐ యామ్ సో హ్యాపీ. జీవితం అనే రుచి తెలియాలి మనకి. దాని మీద మనకి ధ్యాస ఉండాలి. ఓకే. సో, ఆ క్యూరియాసిటీ కూడా ఉండాలి. టుడే ఈరోజు నేను ఈ భోజనం చేయబోతున్నాను. ఓకే. ఈరోజు నేను ఈ భోజనం చేయబోతున్నాను. ఈ భోజనం రుచి ఇలా ఉంటుంది. దేర్ షుడ్ బి ఎ క్యూరియాసిటీ ఆల్ ద టైమ్. చేదు వస్తువులు తింటున్నా సరే. కాకరకాయ అంటే అందరికీ చాలా మందికి నచ్చదు. ఇంట్లో పిల్లలు కూడా కొంచెం తినడానికి ఇచ్చేస్తారు. కానీ ఆ రుచి మళ్ళీ ఇంకెందులో మనకు దొరకదు. ఈ రుచి ఇందులోనే దొరుకుతుంది. ఇంకెందులో దొరకదు. అన్ని కూరలు చేసుకున్నా అన్ని కూరలు ఒకే రుచిలో ఉండవు. వేరు వేరు రుచిలో ఉంటాయి. ఎంత అద్భుతం చూడండి. మళ్ళీ అదే ఉప్పు, కారం, పసుపు వేస్తాం. అవే సామాన్లు వేస్తాం. కానీ ఒక్కొక్క కూర ఒక్కొక్క రుచి ఉంటుంది. ఎంత డిఫరెంట్ చూడండి. దాన్ని మనం ఒక క్యూరియాసిటీ, ఒక యాక్సెప్టెన్స్, ఒక ప్రేమతత్వం, ఒక కైండ్‌నెస్ ఇవన్నీ కూడా మనకుండాలి. రైట్? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మైండ్‌ఫుల్‌నెస్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫస్ట్ పే అటెన్షన్. మనకు ఫస్ట్ దానిపైన ధ్యాస అనేది రావాలి. ఆ మూమెంట్‌లోనే ఉండాలి. లివ్ ఇన్ దట్ మూమెంట్ ఓన్లీ. ఆ మూమెంట్‌ని దాటి మనం వెళ్ళకూడదు. చాలా వరకు మనం ఏంటంటే ఎక్కడున్నామో అక్కడే ఉండాలి. దిస్ మూమెంట్ ఓన్లీ. సరెండర్ అంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? సరెండర్‌నెస్ అంటే ఒకళ్ళకి వంగి ఉండడం. మనం సరెండర్ క్లాస్ చేసినప్పుడు, టాక్ చేసినప్పుడు కూడా మనం అందులో మాట్లాడుకున్నాం. సరెండర్ అంటే ఒకళ్ళకి వంగి ఉండడము, కాంప్రమైజ్ అవ్వడం కాదు. సరెండర్ అంటే మనం ఈ ప్రస్తుత మినిట్‌లో ఉండడము. ఈ మూమెంట్‌లో ఉండడం. ఎక్కడ వెనక్కి వెళ్ళకుండా ఈ మూమెంట్‌లో ఉండడం. దట్ ఈస్ వాట్ సరెండర్ మీన్స్. ఓకే. యాక్సెప్టింగ్ వాటెవర్ ఇట్ ఈస్. ఏది ఎలా ఉందో దాన్ని అలాగే స్వీకరించడము. రైట్? దట్ ఈస్ పే అటెన్షన్. మన ధ్యాస అంతా కూడా మనం ఏదైనా కానీ ఒక అటెన్షన్, ఒక ఫోకస్ అనేది మనం మిస్ అవ్వకూడదు. ఏం చేస్తున్నామో దాని మీదే మన ధ్యాస ఉండాలి. అండ్ ఆ మూమెంట్‌లోనే ఉండాలి. నౌ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. ఈ మూమెంట్‌లో నాకు కోపం వచ్చింది. ఏదైనా విషయాల మీద ఎవరో ఏదో ఎలా బిహేవ్ చేశారో దాని మీద నాకు కోపం వచ్చింది అంటే, ఆ కోపం పైనే మీ ధ్యాస ఉండాలి గానీ, నాకు కోపం వచ్చింది ఇప్పుడు నేను ఐ హావ్ టు యాక్సెప్ట్ మై సెల్ఫ్. నాకు కోపం వచ్చింది. నేను యాక్సెప్ట్ చేసుకున్నాను. అందుకే అరిచేశాను. దట్ ఈస్ నాట్ యాక్సెప్టెన్స్. ఓకే. యాక్సెప్టెన్స్ అనేది ఎలా ఉంటుందంటే మనల్ని మనం స్వీకరించినప్పుడు మన లోపల ఆ కోపం వచ్చింది అన్నా కానీ, నా లోపల ఈ ఎనర్జీ ఇంకా ఉంది. ఈ విధ్వంసం కోపం అనేది ఒక విధ్వంసం. ఒక డిస్ట్రక్షన్ ఎనర్జీ. ఆ ఎనర్జీ నా లోపల ఒక ఫోర్స్ ఎనర్జీ. అది నా లోపల ఇంకా ఉంది. దాన్ని గమనించాలి. అది మొత్తం క్లియర్ అయ్యేదాకా దాన్ని గమనించడం తప్ప, దాని మీద ధ్యాస ఉంచడం తప్ప, దాంతో పాటు ఉండడం తప్ప ఆ మూమెంట్‌లో ఇంక ఏ పని లేదు. ఎక్స్‌ప్రెస్ చేసి దాన్ని అవతలోళ్ళ మీద వేయడం కాదు. వెనెవర్ ప్రేమ ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు అది అవతల వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతుంది. కోపం ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు అది అవతల వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతుంది. మన బాధని ఎప్పుడైతే మనం అవతల వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేస్తున్నామో అది అక్కడికి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ బాధ ఎక్కడుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకేదో ఇష్యూ ఉంది. మీరు షేర్ చేస్తున్నారు. రైట్? మీ ఇష్యూ షేర్ చేస్తున్నప్పుడు ఇప్పటిదాకా ఆ ఇష్యూ మీతోనే ఉండింది. ఇప్పుడు ఎక్కడుంది? 2 ప్లేస్‌లలో ఉంది. మీరు ప్రపంచానికి ఏం షేర్ చేయాలి? ప్రేమతత్వం అనేది షేర్ చేయాలి. ఓకే. మనం చాలా వరకు ఏం చేస్తున్నాం? నాకు ప్రాబ్లమ్ ఉంది. నాకు సొల్యూషన్ కావాలనో, లేకపోతే ఇది కావాలనో మన బాధలనే పంచుతున్నాం ప్రపంచం అంతా. సో, దానివల్ల మన బాధలేం పోవు. ఇంకా డబుల్ అవుతూ ఉంటాయి. నౌ బీ దేర్. దాన్ని మనమే హ్యాండిల్ చేయాలి. ఓకే. సొల్యూషన్ కోసం అని ఎక్స్‌ప్రెస్ చేసాం అది డిఫరెంట్ థింగ్. చాలా వరకు ఒక సొల్యూషన్ కావాలి అంటే ఆ ప్రాబ్లమ్ దగ్గర ఆ పాయింట్‌లో ఉండం. ఆ ప్రాబ్లమ్ ఎలా వచ్చింది అని మొత్తం పాస్ట్ నుంచి ఒక 10 సంవత్సరాల స్టోరీ చెప్పుకుంటూ వస్తాం. అన్నెసెసరీ. ఇప్పుడు ఈ సిట్యుయేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ సిట్యుయేషన్ ఉంది. నౌ వాట్? ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అంటే ఈ సిట్యుయేషన్ ఎలా వచ్చిందో అర్థం కాకుండా సొల్యూషన్ ఎలా ఇస్తారు? అది సొల్యూషన్ ఎవరినైతే అడగాలనుకున్నారో అది వాళ్ళకి వదిలేయాలి. అది మీ పని కాదు. అన్నీ మీరే ఆలోచిస్తే అన్ని సిట్యుయేషన్స్ ఎలా వచ్చిందంటే మీరు వెనక నుంచి ఆలోచించుకుంటూ వస్తే సొల్యూషన్ కూడా మీ దగ్గరే ఉంటుంది. యూ డోంట్ నీడ్ ఎనీ థెరపిస్ట్. ఓకే. సో వి నీడ్ టు అండర్‌స్టాండ్ ఆ కంప్లీట్ అటెన్షన్ అనేది ఉండాలి. యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. మనల్ని మనం కంప్లీట్‌గా స్వీకరించాలి.
ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్, ఎఫర్ట్లెస్ బ్రీదింగ్. మైండ్ఫుల్నెస్ అంటే ఒక విషయం పైన కంప్లీట్ ధ్యాస ఉంచడము, కంప్లీట్లీ ఫోకస్ ఆన్ యువర్ బ్రీదింగ్. మనం శ్వాసను గమనిస్తున్నామంటే ఆ ధ్యాస అంతా శ్వాసను గమనించడంలోనే ఉండాలి, ఇంకెటు వెళ్ళడానికి వీలు లేదు. ఇట్స్ లక్ష్మణ రేఖ. ఓకే, యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ అంటే మన లోపల కోపమే రావచ్చు, ఆవేశమే రావచ్చు, ప్రేమే రావచ్చు, ఇదేనా సరే. ఇప్పుడు ఈ ఫీలింగ్ వచ్చింది, ఇది ఫీలింగ్, ఇది ఒక ఫీలింగ్, ఇది ఒక భావన అని దాన్ని గమనిస్తూ ఉండడమే. బాధ అదొక భావన, దాన్ని గమనిస్తూ ఉండండి. ఎప్పుడో కొలాప్స్ అవుతుంది, 100% కొలాప్స్ అవుతుంది. ఏది కూడా శాశ్వతం కాదు. చేంజ్ అన్న టాక్ లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏది కూడా శాశ్వతం కాదు. అది ఆ మూమెంట్, ఆ ఫ్లో వెళ్ళిపోయేంత వరకే. లోపల మనకు ఫైర్ ఎలిమెంట్ బాగా ఎక్కువైంది, ఆ తత్వం, మహాతత్వాలు అన్నీ ఉన్నాయి మనలో. ఆ ఫైర్ ఎలిమెంట్ అనేది తత్వం మనకి ఎక్కువగా పెరిగింది అంటే బాగా పనిచేయాలనిపిస్తుంది, బయటికి తిరగాలనిపిస్తుంది, యాక్టివ్ గా తిరగాలనిపిస్తుంది, లేకపోతే బాగా కోపం వస్తుంది, ఈర్ష్య రావచ్చు, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇవన్నీ కూడా జరగవచ్చు. భుజాలు నొప్పి రావచ్చు, మన వెన్నుముక్క సైడ్కి 2 వీపు నొప్పులు రావచ్చు, ఇబ్బందిగా అనిపించవచ్చు, చేయి లాగినట్టు అనిపించవచ్చు, ఎలా అయినా అనిపించవచ్చు. వీ హ్యావ్ టు జస్ట్ బీ దేర్. ఫైర్ ఎలిమెంట్, వాటర్ ఎలిమెంట్ ఎక్కువైంది అంటే ప్రతి చిన్న విషయానికి చికాకు పడవచ్చు, ఏడుపు రావచ్చు, రీజన్ లేకుండా ఏడుపు రావచ్చు. అది ఆ టైంలో చాలా రీజన్ గానే అనిపిస్తుంది, కానీ రీజన్ లేకుండా ఏడుపు రావచ్చు. ఇవన్నీ ఎందుకంటే ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంది. నా ఆ ఎలిమెంట్ బయటికి వెళ్ళాలనుకుంటుంది. ఆ ఎలిమెంట్ ఇప్పుడు నౌ ఇట్ వాంట్ టు మూవ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ, మన సిస్టమ్ లోంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటుంది. అందుకే మనకు సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ అవుతూ ఉన్నాయి మైండ్ లో క్రియేట్ అవ్వచ్చు, ఎదురుగుండా క్రియేట్ అవ్వచ్చు, ఎలా అయినా క్రియేట్ అవ్వచ్చు. బికాస్ దట్ ఆ ఫోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళాలి ఉంది. సో మైండ్ఫుల్నెస్ అన్నప్పుడు జస్ట్ బీ దేర్, దాన్ని కంప్లీట్ గా విట్నెస్ చేయడమే, సాక్షిగా దాన్ని గమనిస్తూ ఉండడమే, అది కొలాప్స్ అయ్యేంత వరకు. వాట్ ఆల్ యూ కెన్ డూ ఇస్, మనం పూర్తిగా ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఏం చేయగలము అంటే మన శ్వాసని గమనించి ఉండడము. ఏం జరుగుతున్నా సరే, కోపం రాని, అసూయ రాని, ఈర్ష్య రాని, ఆందోళన రాని, భయం రాని, ఇబ్బంది రాని, ప్రేమ రాని, శ్వాసతోనే గమనించాలి. శ్వాస పీలుస్తూనే ఉండాలి. చాలా ప్రేమగా ఉంది ఇవాళ, చాలా వండర్ఫుల్ గా అనిపించింది. ఇవాళ మార్నింగ్ ఏంటో సైలెన్స్ లో కూర్చొని చాలా అద్భుతంగా ఉంది, అందరికీ షేర్ చేసేసాం. ఇట్ ఈస్ యువర్ ఫీలింగ్, ఫిల్ ఇట్ ఇన్ యువర్ సెల్ఫ్. మీకు అది కావాలి కాబట్టే మీ లోపలికి వచ్చింది, దాన్ని కూడా బయటికి పంపించేస్తానంటే ఎట్లా? బీ దేర్ విత్ యువర్ సెల్ఫ్. మీతోని మీరు కంప్లీట్ గా ఉండాలి, 100% కంప్లీట్ గా ఉండాలి. సో ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్, లెట్ ద బ్రెత్ డిసైడ్. ఆ శ్వాసకి డిసిషన్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆ మనలో ఉన్న ఆ తత్వాలకి డిసిషన్ మేకింగ్ చాయిస్ ఇవ్వండి. మీరు డిసిషన్ తీసుకోవద్దు, బికాజ్ యువర్ డిసిషన్ మైట్ బి రైట్, మైట్ నాట్ బి రైట్, గ్యారంటీ లేదు కాబట్టి. ఓకే, ఫౌండేషన్స్ ఏంటి? ఈ మైండ్ఫుల్నెస్ లో ఉండడానికి, అంటే కంప్లీట్ గా మైండ్ఫుల్నెస్ అన్న ప్రాసెస్ లో ఉండడానికి మనకు ఫౌండేషన్స్ ఏంటి? శరీరం మీద కంప్లీట్ ధ్యాస, భావాల మీద కంప్లీట్ ధ్యాస, మన ఆలోచనల మీద కంప్లీట్ ధ్యాస. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, రైట్? సంఘం శరణం గచ్చామి, రైట్? ఇవన్నీ చూసాం కదా. వాట్ ఈస్ ద సంఘ? ఓకే, సంఘం శరణం గచ్చామి అంటే సంఘం అంటే ఏంటి? మన ఆలోచనలు, మన భావాలు, మన యాక్షన్లు, ఇవన్నీ ఒక సంఘం, మనలో ఉన్న ఒక సంఘం. వాటి మీదే మన ధ్యాస ఉండాలి, మన ధ్యాస అంతా దాని మీదే ఉండాలి. ఓకే, ధర్మం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అన్నప్పుడు సంఘం శరణం గచ్చామి అర్థమైంది. ధర్మం శరణం గచ్చామి అన్నప్పుడు మన ఫస్ట్ ధర్మం అదే. ఇట్ ఈస్ అ మైండ్ఫుల్నెస్. ఆ ధర్మ అనేది ఉండాలి. ధర్మం ఏంటి? మనం ఒక ధర్మాన్ని అనుసరించి వెళ్ళాలి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మం ఏంటి? రైట్ థింగ్స్. రైట్ థింగ్స్ అంటే మన మీద మన కంప్లీట్ ఫోకస్ ఉండడమే. మన సంఘం, మన ఆలోచనలు, మన భావాలు, మన యాక్షన్స్, వాటి మీద ఎప్పుడు మన ధ్యాస ఉండడమే మన ధర్మం. ఫస్ట్ ధర్మం అదే. అవి తప్పుతున్నాయి అంటే మనం కూడా మన ధర్మం తప్పుతుంది, రైట్? బుద్ధం శరణం గచ్చామి. బుద్ధం శరణం గచ్చామి అంటే మన లోపల ఒక బుద్ధుడు ఉంటాడు. బుద్ధుడు అంటే గౌతముడు, సిద్ధార్థుడు మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆ బుద్ధుడు అనేది ఒక తత్వం, బుద్ధత్వము. ఓకే, బుద్ధుని తత్వము. బుద్ధుని తత్వము అంటే విట్నెసింగ్ మాత్రమే, సాక్షిగా గమనించడము మాత్రమే. యాక్చువల్లీ బుద్ధుడి తత్వం ఏంటి? బుద్ధుడు, గౌతమ బుద్ధుడు అంటే సిద్ధార్థుడు, ఆయన సాధించింది బోధి చెట్టు కింద తనకు వచ్చింది ఎన్లైటన్మెంట్ ఏంటి? ఆ ప్రతి ఒక్క విషయాన్ని సాక్షిగా గమనించడం మాత్రమే. నో యాక్షన్, సో దేర్ ఇస్ నో రియాక్షన్.
ఓకే. బుద్ధుడు ఏవేవైతే చెప్పాడో అవన్నీ కూడా మనం విని వాటిని పాటించాలనుకుంటున్నాం. కానీ యాక్చువల్‌గా ఆయనేం చేశాడు? ప్రతి విషయాన్ని సాక్షిగా గమనించాడు. నా యాక్షన్ లేదు, రియాక్షన్ కూడా లేదు. మనం దేనికి స్పందించకపోతే ప్రతిస్పందన కూడా మనకు రాదు. దట్ ఈస్ వాట్ హి ఫాలోడ్. ఓకే. అది ఎందుకు ఆ స్టేజ్ రావాలి అంటే ఇవన్నీ మనకు ప్రాసెస్ ఉంటాయి. ఆ స్టేజ్‌కి డైరెక్ట్‌గా వెళ్ళలేము, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇఫ్ యూ డిసైడ్ మైండ్‌ఫుల్‌నెస్‌గా కంప్లీట్‌గా ఒక ఫోకస్, ఒక అటెన్షన్ పెడితే ఎనీ మూమెంట్ యూ కెన్ డూ. సో దట్ ఈస్ వాట్ బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అండ్ ధర్మం శరణం గచ్చామి. ఇంకోటి యాడ్ చేసుకోండి, శ్వాసం శరణం గచ్చామి అని. శ్వాసనే అన్నిటికీ శ్వాస. శ్వాస ఈజ్ బ్రెత్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ యువర్ సోల్. మన ఆత్మ యొక్క భాష. మన ఆత్మ ఏం చెప్తుంది? ఆత్మ అంటే తత్వం. మన తత్వం మనకి ఏం చెప్తుంది అది అర్థం కావాలంటే మన శ్వాస అనే భాష మనం నేర్చుకోవాలి. శ్వాస అనే భాష నేర్చుకోవాలి అంటే ధ్యాస అంతా దాని మీదే ఉండాలి. శ్వాస పీల్చినప్పుడు అంతా ఓహో! లోపల కోపం వచ్చినప్పుడు శ్వాస ఇలా ఉంది. బాధ వచ్చినప్పుడు శ్వాస ఇలా ఉంది. ఏ సిట్యుయేషన్ జరిగిందని వచ్చింది అవన్నీ అవసరం లేదు. అవన్నీ రీజన్స్ అవసరం లేదు. రూట్స్ ఏంటి మనం చూడాలి. ఒక చెట్టు అర్థం కావాలి అంటే ఆ చెట్టు ఇలా ఉంది అంటే కాయనన్నా చూస్తాం లేదా రూట్‌నన్నా చూస్తాం. పరిస్థితిని బట్టి ఆ చెట్టు ఏం చెట్టు అనేది మనకు అర్థమవుతుంది. మనం ఏం విత్తనం వేసాము అనేది మనకు అర్థమవుతుంది. పరిస్థితిని బట్టైనా మనం అర్థం చేసుకుంటాం. లేకపోతే మన లోపల మన ఫీలింగ్స్ బట్టైనా మనం ఒక సిట్యుయేషన్‌ని అర్థం చేసుకుంటున్నాం. రైట్? సో ఫోకస్ అంతే ఉండాలి. యాటిట్యూడ్‌లో ఒక క్యూరియాసిటీ, యాక్సెప్టెన్స్ ఎలా అయితే ఉన్నాయో నాన్ జడ్జింగ్ కూడా ఒక పాయింట్. దేన్ని కూడా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. దేనిపైన కూడా ముద్ర వేయడం. వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు, ఇది బావుంది, ఇది బాలేదు, ఇది పాజిటివ్, ఇది నెగెటివ్, ఇది గుడ్, ఇది బ్యాడ్, ఇది అగ్లీ. ఇవన్నీ కూడా అవసరం లేదు. నాన్ జడ్జింగ్, యాక్సెప్టెన్స్‌తో పాటు ఫస్ట్ ఈజ్ నాన్ జడ్జింగ్, తర్వాత యాక్సెప్టెన్స్, తర్వాత పేషెన్స్. మనకు ఒక ఓపిక కూడా కావాలి. ఇప్పుడు ఒక విషయానికి మనకు ఒక ఓపిక కూడా కావాలి. హ్యావ్ ఎ బిగినర్స్ మైండ్. ఎప్పుడు కూడా బిగినర్స్ మైండ్ ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడే మొదలుపెట్టే వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది? ఏమీ తెలీదు. అన్ని గమనిస్తూనే ఉన్నారు. సో హావ్ దట్ యాటిట్యూడ్. తెలీదు నాకు ఇప్పుడే మొదలుపెట్టాను. ఐ డోంట్ నో. అక్కడ వాళ్ళిద్దరు గొడవ పెడుతున్నారు తెలుసా? ఐ డోంట్ నో. ఆ మాత్రం అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో అంటావేంటి? నీకు తెలీదు అంటున్నావేంటి? వాళ్ళంతా కొట్లాడుకుంటున్నా సౌండ్ వస్తుంది. నీకు తెలియట్లా? కొంపలు మునిగిపోతున్నా, వాళ్ళంతా కొంపలు పాడైపోతున్నావు. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? అవునా? ఐ డోంట్ నో. బిగినర్స్ మైండ్ అంటారు దాన్ని. బిగినర్స్ మైండ్ అంటే అప్పుడే మొదలు పెట్టాడు. సో కాబట్టి ఏమీ తెలీదు. తెలియక అందరితో మనం చాలా గొడవలు చేసేసుకున్నాం ఆల్రెడీ లైఫ్‌లో. బట్ గెట్ బ్యాక్ టు దట్ పాయింట్. హ్యావ్ ఎ బిగినర్స్ మైండ్. నమ్మకం ఉండాలి. ఓకే. నాన్ స్ట్రైవింగ్ అంటే ఒకటి కావాలి అని మనం చేసే తపన ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎటువైపు వెళ్తున్నాయి? చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. ఇది కావాలి అన్న తపన అవసరం లేదు. నేను ధ్యానం చేస్తూ కూర్చున్నాను. శ్వాస మీద ధ్యాస ఈరోజు నేను పెట్టాలి. ఇట్స్ ఎ గుడ్ పాయింట్. ఇట్స్ కన్‌స్ట్రక్టివ్. సో శ్వాస మీద ధ్యాస పెట్టాం. శ్వాస మీద ధ్యాస పెడితే ఏమవుతుందో యూ డోంట్ హావ్ టు నో ఇట్. ఐ డోంట్ వాంట్ టు నో. శ్వాసను నేను ఎందుకు గమనించాలి? నాకేదో బెటర్ చేస్తేనే కదా నేను దాన్ని గమనించాలి. సో యూ ఆర్ బీయింగ్ సెల్ఫిష్. ఏం జరుగుతుందో అది జరుగుతుంది. ఫస్ట్ దాని మీద ఫోకస్ అయితే పెట్టాలి. నేను శరీరంలో ఎందుకు ఉండాలి? నాకు ఈ ఫ్యామిలీ ఎందుకు ఉండాలి? నాకు ఈ శరీరంలో ఉండాలి. నాతో నేను ఎందుకు ఉండాలి? There are no answers for it. ఓకే. లెట్టింగ్ గో. ఒక గ్రాటిట్యూడ్ కానీ అంటే ఒక కృతజ్ఞతా భావన కానీ ప్రతి ఒక్క విషయాన్ని వదిలేయటం కానీ ఓకే లెట్ గో ఆఫ్ ఇట్. దాన్ని వదిలేయటము అంటే ఇంకా వద్దులే దాని గురించి అవసరం లేదు అని కాదు. అది నాకు ఎటువంటి కన్‌స్ట్రక్టివిటీ, క్రియేటివిటీ ఇవ్వట్లేదు. నా లైఫ్‌ని ఏ విధంగా కూడా ప్రోత్సహించట్లేదు. సో ఐయామ్ లీవింగ్ ఇట్. ఐయామ్ మేకింగ్ ఫ్రెండ్‌షిప్ విత్ ఇట్. ఓకే. పలానా మనిషి వల్ల నాకు ఎటు లాభం ఉండట్లేదు. వాళ్ళతో ఉండడం వల్ల నాకు ఎటు లాభం ఉండట్లేదు. సో మనం ఏం చేస్తాం? వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండి హ్యాపీ ఎండింగ్ చేసేసి అక్కడ క్లోజ్ చేస్తాం. అంతేగాని ఈ వేస్ట్ వీళ్ళతో ఏ పనులు అవ్వవు, యూజ్‌లెస్ అనేసి మనం వాళ్ళకి చెయ్యం. వి ఆర్ నాట్ కటింగ్ ఎనీ రిలేషన్‌షిప్. ఎటువంటి బంధాన్ని కూడా రాంగ్ నోట్‌తోనే వదిలిపెట్టకూడదు. మంచి ఫ్రెండ్లీగా వదిలిపెట్టాలి. వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఫ్రెండ్లీగా కొంచెం బ్రేక్ ఇచ్చి వదిలేయటమే. అయితే బ్రేక్ ఇవ్వండి. వదలాలనడానికి రెడీ లేకపోతే బ్రేక్ ఇవ్వండి. కాసేపు మీలో మీరు సైలెంట్‌గా ఉండండి. ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇట్స్ కాల్డ్ ఎ సైలెంట్ ట్రీట్మెంట్. సైలెంట్ ట్రీట్మెంట్ అంటే నేను మాట్లాడకపోతే అప్పుడు తెలుస్తుంది. ఇట్స్ నాట్ ఎ రివెంజ్ ట్రీట్మెంట్. సైలెన్స్ అనేది రివెంజ్ కాదు. సైలెన్స్ అనేది ఒక హీలింగ్. ఒక హీలింగ్ అనేది జరుగుతుంది. సో మైండ్‌ఫుల్లీ యూ హావ్ టు డూ దట్. యూ బీ ఇన్ సైలెంట్.
రైట్. మైండ్‌ఫుల్‌నెస్‌కి మన మైండ్‌ఫుల్‌నెస్ అనేది ఒక గురువు లాంటిది. అంటే ఒక ఆ స్పేస్ మన రిఫ్లెక్షన్స్ కానీ, మన కనెక్షన్స్ మనతో మన కనెక్షను, ఎదుటి వాళ్ళతో ఉన్న కనెక్షన్ ఏంటి? అందులో ఉన్న రిఫ్లెక్షన్ ఏంటి? అందులో ఉన్న ప్రతిబింబం అంటే ప్రతి ఒక్కళ్ళు మన ప్రతిబింబమే అని మనం తెలుసుకున్నాం కదా! అందులో ఉన్న ప్రతిబింబం ఏంటి? రిఫ్లెక్షన్ ఏంటి? ఆ ప్రెజెన్స్ మనం ఉన్న ఆ స్పేస్‌కి ఇంపార్టెన్స్ ఏంటి? ఇవన్నీ కూడా గమనించడమే మైండ్‌ఫుల్‌నెస్ అంటే. మైండ్‌ఫుల్‌నెస్ ఏంటి? మెడిటేషన్ ఏంటి? మెడిటేషన్ అంటే నోథింగ్. ఇట్ ఈస్ ఎక్స్‌పీరియన్స్ కాదు, ఆలోచన కాదు, భావన కాదు, తత్వము కాదు. ఏది కాదు. ఇట్ ఈస్ ఎ నో థింగ్. కానీ మైండ్‌ఫుల్‌నెస్ అంటే సంథింగ్ ఈస్ దేర్. ఏదో ఒకటుంది. మెడిటేషన్ అంటే ఏదీ లేదు. మైండ్‌ఫుల్‌నెస్ అంటే ఏదో ఒకటుంది. ఒక విషయం పైన మనం కంప్లీట్ ఫోకస్‌గా దాన్ని గమనిస్తున్నాము. ఆల్రెడీ ముళ్ళ గురించి ఆ స్టోరీ చెప్పాను కదా! ఆ హ్యాండ్ కర్చీఫ్‌కి ముడి ఎలా పడింది? ఆ ముడిని ఎలా తీయాలి అన్నప్పుడు మన పరిస్థితి వచ్చినప్పుడు అలాగే దాన్ని ఆ పరిస్థితి గురించే మాట్లాడి ఆ ముళ్ళనంతా ఇంకా గట్టిగా చేస్తున్నాం. అదే గమనించామనుకోండి ఆ ముడి ఎలా విప్పాలో కూడా మనకు తెలుస్తుంది. ఓకే. సో, ఆల్‌వేస్ బీ ఆన్ ఎ పాయింట్. ఎప్పుడైనా మనకొక పరిస్థితి ఎట్లైనా వచ్చింది లైఫ్‌లో ఎటువంటి సిట్యుయేషన్ వచ్చింది అంటే మనం దాన్ని ఎలా నౌ వాట్ అన్న స్టేజ్‌లోకెళ్ళాలి. పాస్ట్‌కి వెళ్ళడం అనేది కాదు. బీ దేర్ ఇన్ థట్ మూమెంట్. లాస్ట్ 3 డేస్ నుంచి మనం ఒకటే పాయింట్ చెప్తున్నాం. గ్రాటిట్యూడ్ అన్న టాక్ నుంచి మనం ఒకటే పాయింట్ చెప్పుకుంటున్నాం. లివ్ ఇన్ థట్ మూమెంట్ ఓన్లీ. బీ దేర్. అక్కడే ఉండండి. ఎక్కడికి వెళ్ళొద్దు. పాస్ట్‌కి వెళ్ళొద్దు. ఫ్యూచర్‌కి వెళ్ళొద్దు. అక్కడ మాత్రమే ఉండండి. చాలా ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ భయంకరంగా కొట్లాడుకుంటున్నారు. కానీ ఫోను చేసిన ప్రతిసారి పాస్ట్ నుంచి కంటిన్యూ చేయకూడదు. ఆ మూమెంట్‌లోనే ఓహ్! కనపడ్డావా? ఏ పూటకి ఆ పూట యూ ఆర్ ఫ్రెష్ అగైన్. ఎవ్రీ డే ఐయామ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐయామ్ సీయింగ్ మై హస్బెండ్. చూసిన ప్రతిరోజు కూడా ఇవాళే కొత్తగా చూస్తున్నానని చూస్తాను నేను. పిల్లల్ని చూసినా అలాగే చూస్తాను. ఇవాళే చూస్తున్నా. ప్రతిరోజు ఒక కొత్తదనం ఉంటుంది. ఓకే. ఎందుకంటే గతాన్ని రాత్రి నిద్రలోనే వదిలేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్‌గా నిద్ర లేచినప్పుడు ఇట్స్ ఎ ఫ్రెష్ డే అగైన్. బ్రీత్ ఫ్రెష్‌లీ. ఓకే. ఆల్రెడీ చెప్పాను కదా! ఆ ఎక్సర్‌సైజెస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎక్సర్‌సైజ్ చెప్పాను కదా! 3 హగ్స్ కంప్లీట్‌లీ అండ్ 3 బిగ్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ అండ్ ద జంపింగ్, స్ట్రెచింగ్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ పాయింట్స్ కూడా మీరు చేస్తూ ఉండాలి. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ మైండ్‌ఫుల్‌నెస్. మైండ్‌ఫుల్‌నెస్ నుంచి ఈ చిన్న పాయింట్ మీకందరికీ సో ఐ హోప్ దేర్ ఆర్ నో ఫర్దర్ డౌట్స్. కానీ ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ మీరు కామెంట్ బాక్స్‌లో మీరు కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ టుమారో ఈస్ 4థ్. టుమారో ఈస్ 99థ్ డే ఫర్ అస్. సెలబ్రేషన్‌కి ఇంకొక రోజే మనకుంది. సో లెట్ అస్ బీ వెరీ విత్ ఆల్ ద క్యూరియాసిటీ లెట్ అస్ వెయిట్. ఆ రోజు ప్రోగ్రామ్ నేను మళ్ళీ ఆల్రెడీ మార్నింగ్ నేను షెడ్యూల్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. బట్ దెన్ ఈవినింగ్ 6:00 నుంచి 10:00 వరకు ఉంటుంది. 6-10 అందరూ లైవ్‌గా అందరూ వాళ్ళ షేరింగ్ ఇస్తూ ఉంటారు. సో ఆల్వేస్ బీ దేర్. ఏదో మా టైం ఎప్పుడో ఉంది కదా! ఒక్కొక్కళ్ళు మాట్లాడే టైం ఎప్పుడో ఉంది కదా! అని మిగతా వాళ్ళని అవాయిడ్ చేయకండి. అప్పుడు మీ టైంని కూడా అవాయిడ్ చేసే వేరే వాళ్ళు అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. వాట్ యూ గివ్ మనం ఏది ఇస్తామో అదే మనం రిసీవ్ చేసుకుంటాం. సో ఆల్వేస్ బీ దేర్. వి ఆర్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీలో అందరు మెంబర్స్ మాట్లాడుతున్నప్పుడు లెట్ అస్ ఆల్ బీ దేర్. ఓకే. సో థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు ఇదే టైంకి 9:00కి ఒక కొత్త టాపిక్‌తోని మళ్ళీ కలుద్దాం. ఓకే. థాంక్ యూ అండ్ గుడ్ నైట్.